మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనం యాక్చువల్గా ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాము, సో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా అవి తొందరగా క్యూర్ కావాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు పిల్లల స్కూల్ పోతుందని లేదా ఆఫీస్కి వెళ్ళాలన్న దానిలో జ్వరం రాగానే 1 day 2 daysలోనే యాంటీబయాటిక్స్ మొదలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్గా స్టార్ట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 1 million people హ్యావ్ డెడ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే యాంటీబయాటిక్స్ చేస్తాం. డాక్టర్ని అడగకుండా యాంటీబయాటిక్స్ వాడే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇది ఎంత పెద్ద ఉపద్రవం రానున్న రోజుల్లో? సో మీరు ఫస్ట్ అడిగారు వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్. సో వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ అంటే 2-3 వీ హ్యావ్ టు టాక్ అబౌట్. వన్ ఈజ్ కామన్ కోల్డ్, ఫ్లూ అండి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫ్లూ ఈజ్ ఎ వైరల్ ఇల్నెస్. సో యాంటీబయాటిక్ అంటే అగెయిన్స్ట్ ద బ్యాక్టీరియా, ఇట్ ఈస్ యాంటీబయాటిక్. సో ఇట్ డజంట్ యాక్ట్ అగెయిన్స్ట్ వైరస్ని కిల్ చేయదు, ఫంగస్ని కిల్ చేయదండి. అది ఓన్లీ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది కాబట్టి దాన్ని యాంటీబయాటిక్ అన్నాం. సో ఫ్లూ వైరల్ ఇల్నెస్ అయినప్పుడు యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుంది, లాజిక్ కదా అది. సో మోస్ట్ ఆఫ్ ద ఇల్నెసెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ విచ్ కమ్ ఇన్ రైనీ సీజన్ ఆర్ యూజువల్లీ వైరల్. మోస్ట్లీ కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ ఈజ్ వైరల్ ఇల్నెస్. సెకండ్ మోస్ట్ కామన్ ఏంటి, దోమల వల్ల వస్తుంది. మస్కిటోస్ కాజెస్ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా. అగైన్ ఇట్స్ నాట్ అ బ్యాక్టీరియా, అక్కడ కూడా యాంటీబయాటిక్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో థర్డ్ వన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఆర్ డయేరియా, లూజ్ మోషన్స్, టైఫాయిడ్. టైఫాయిడ్ ఇస్ అ సెపరేట్ థింగ్, బట్ యూజువల్లీ గ్యాస్ట్రోఎంటరైటిస్లో కూడా మోస్ట్లీ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది, వేర్ యుల్ గెట్ కొంచెం వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కొంచెం ఫీవర్ అదంతా వస్తుంది. అది కూడా మోస్ట్లీ వైరస్ వల్ల 70-80% ఉంటుంది. సో అది కూడా ఇఫ్ యూ గెట్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హైడ్రేషన్ మెయింటైన్ చేసి 2-3 days రెస్ట్ తీసుకుంటే దాటి కూడా తగ్గుతుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ. సో అందులో వితౌట్ ఎనీ కన్సల్టేషన్ డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ స్టోర్కి యాంటీబయాటిక్ తీసుకోవడం అన్నది దర్ ఈస్ నో లాజిక్ బిహైండ్ ఇట్. ఇట్స్ జస్ట్ భయం, అంటే త్వరగా తగ్గిపోతుందని. యాంటీబయాటిక్ ఈజ్ నాట్ గివింగ్ యాంటీబయాటిక్ అంటే ఫీవర్ వచ్చిందంటే పేషెంట్కి ఎజిత్రోమైసిన్ బాడీలో తక్కువైంది, యాంటీబయాటిక్ తక్కువైంది అందుకే ఫీవర్ వచ్చిందని కాదు. సో మీరు ఎజిత్రోమైసిన్ ఇవ్వగానే అది తగ్గిపోవడానికి. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ అంటే మీరు ఇలా అన్కంట్రోల్డ్గా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాట్ ఎవర్ బ్యాక్టీరియా దేర్, సో దే ఆర్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. మనం కొంచెం డోసెస్లో ఇస్తూ ఉంటాము, అంటే ఎఫెక్టివ్ డోస్ ఇవ్వము, ఎఫెక్టివ్ డ్యూరేషన్ ఇవ్వము. బికాజ్ మీరు ఏదో మెడికల్ స్టోర్కి వెళ్ళో లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగో మీరు యాంటీబయాటిక్ తీసుకుంటారు. సో వెన్ యూఆర్ గివింగ్ స్మాల్ డోసెస్ కరెక్ట్ డ్యూరేషన్లో రైట్ డ్రగ్ రైట్ టైంలో ఇవ్వకపోవడం వల్ల సో దట్ బ్యాక్టీరియా బికమ్ స్లోలీ స్ట్రాంగర్. అండ్ సేమ్ బ్యాక్టీరియా మీరు ఎప్పుడైతే దగ్గుతారు, తుమ్ముతారు, చేతులు కలుపుతారు, హ్యాండ్ షేక్ చేస్తారో అదే బ్యాక్టీరియా వల్ల వేరే వాళ్ళకి వెళ్తుంది, అలా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది. తర్వాత సేమ్ బ్యాక్టీరియా మీరు మళ్ళీ హాస్పిటల్కి క్యారీ చేస్తారు. సో దట్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా యు ఆర్ క్యారీయింగ్ ఆల్ ఓవర్. సో దట్స్ హౌ సింపుల్ మిస్టేక్ ఆఫ్ నాట్ కన్సల్టింగ్ అండ్ సెల్ఫ్ మెడికేటింగ్ will cause a pandemic of antimicrobial resistance which we are facing today. సాధారణంగా జ్వరము ఈ సీజన్లో చాలా మందికి కామన్గా వస్తూ ఉంటుంది. సో ఏ జ్వరము మనం సింపుల్గా పారాసిటమాల్ వేసుకొని ఇంట్లో పడుకోవచ్చు, ఏ ఫీవర్కి మనం వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకు రావాలి. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, కొద్దిగా తేడా చెప్తారా? రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు వచ్చే సీజనల్లో మనకి ఏ ఫీవర్ అయినా సరే మ్యాక్సిమం 2-3 days అండి ఇంట్లో మీరు రెస్ట్ తీసుకోవడం. హై ఫీవర్ అయితే ఓన్లీ డోలో తీసుకోవడం 2-3 days. కానీ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ సీజన్లో ఇఫ్ యూ టేక్ డెంగీ, సపోజ్ ఫీవర్ ఉంది, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, అంతవరకు ఓకే, హెడేక్ ఉంది, పారాసిటమాల్ తీసుకున్నారు. బట్ ఇఫ్ యూ స్టార్ట్ హ్యావింగ్ బ్లీడింగ్, గమ్స్ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయింది, కళ్ళు తిరుగుతున్నాయి, నుంచోగానే మీకు కళ్ళు తిరుగుతున్నాయంటే హైపోటెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువైపోయింది మీ బాడీలో. సో ఫ్లూయిడ్ ఏదైతే ఉందో డెంగీ సీజన్లో ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ నుంచి లీక్ అవుతూ ఉంటుంది బ్లడ్ బాడీలోకి. సో అలా అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ స్లోగా తక్కువైపోయింది, బ్లడ్ థిక్గా అయిపోతుంది, కాన్సన్ట్రేట్ అయిపోతుంది బ్లడ్. సో అలాంటి సిచ్యువేషన్లో దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ డెంగీ అంటామండి. సో ఎక్కడి నుంచో గమ్ బ్లీడింగ్ కానీ, కళ్ళు తిరగడం కానీ, లాట్ ఆఫ్ వామిటింగ్స్, నాట్ ఏబుల్ టు టాలరేట్, ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నారు, ఏం తిన్నా వామిట్ అయిపోతుంది, కడుపు నొప్పిగా ఉంది, ఇవన్నీ డెంగీకి రిలేటెడ్ వార్నింగ్ సైన్స్.
సేమ్ ఇప్పుడు మలేరియా తీసుకున్నా సరే చాలా హై ఫీవర్ వస్తుంది, సివియర్ హెడేక్, కొంతమంది గుర్తుపట్టలేకుండా ఉంటారు, ఫ్యామిలీని గుర్తుపట్టలేరు, ఎవరో అర్థం కాదు, టైం ఏంటి, మార్నింగ్ అయింది ఈవినింగ్ అయింది, ఇలాంటివి కూడా దే కాంట్ టెల్ అనమాట, సింపుల్ థింగ్స్ కూడా. అలాంటివి దే ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ వార్నింగ్ సైన్స్ అనమాట. మలేరియా కేసులో తీసుకుంటే సెరిబ్రల్ మలేరియా అంటాం, అంటే ఆ మలేరియా బ్రెయిన్ దాకా వెళ్ళిపోయింది అనమాట, అంత సివియర్ ఇన్ఫెక్షన్. అందులో యూ విల్ హ్యావ్ ఆల్టర్డ్ సెన్సోరియం, అంటే గుర్తుపట్టకపోవడం, డ్రౌజీ అయిపోవడం, సరిగ్గా అవేక్గా లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పడుకొని నిద్రపోతూ ఉండడం, ఇలాంటివన్నీ ఫీవర్ వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్. సో ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గో టు యర్ డాక్టర్. సో ఇంకోటి మేడం, మనం వర్షాకాలంలో మాట్లాడినప్పుడు సో హైదరాబాదులో వాటర్ లాగింగ్స్ ఎక్కువ ఉంటాయి, సో మన ఇంటి పరిసరాల్లో కూడా వాటర్ నిల్వ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు టైఫాయిడ్ కానీ లేదా వాటర్ బోర్న్ డిసీజెస్ ఏమీ యాక్చువల్గా మనకు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వీటికి దూరంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రైనీ సీజన్లో వాటర్ లాగింగ్ వల్ల అంటే టైఫాయిడ్, నార్మల్ గ్యాస్ట్రైటిస్ అన్నీ వాటర్ రిలేటెడ్ కూడా. సో కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టైఫాయిడ్ ఉంటుందండి. సో అది అవాయిడ్ చేయాలి. స్ట్రీట్ ఫుడ్ ట్రై టు అవాయిడ్ అండ్ ట్రై టు ఈట్ హాట్ బాయిల్డ్ ఫుడ్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్. ఎక్కడికైనా మనం బయటికి ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎక్కడైతే నార్మల్ వాటర్ దొరుకుతుందో ఓపెన్ వాటర్ అది తీసుకోకుండా ట్రై టు డ్రింక్ సీల్డ్ వాటర్ బాటిల్స్, సీల్డ్ వాటర్ బాటిల్. అప్పుడు ఈ కంటామినేటెడ్ అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా వాష్ చేయడం. మోస్ట్లీ వెజిటేబుల్స్ మీద కొన్ని ఎగ్స్ డిపాజిట్ అయి ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడో పంట పండుతుంది, అక్కడి నుంచి మీ ఇంటికి వరకు వచ్చే వరకు అదంతా ఒక స్టెరైల్ మీడియంలో మంచిగా ఎవరు తీసుకురారండి, ట్రక్స్లో ఎక్కడికక్కడ తెస్తారు. సో ప్రాపర్గా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడం, ప్రాపర్గా కుక్ చేసి తినడం, అదంతా ఇంపార్టెంట్. సెకండ్, మస్కిటోస్ ఎక్కడైతే నిల్వ ఉంటుందో వాటర్, అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు మస్కిటోస్ బ్రీడింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మస్కిటో వచ్చింది అంటే ఆల్ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా అన్నీ ఈ సీజన్లో స్టార్ట్ అయిపోతుంది. సో అలా జరగకుండా చూసుకోవడం. సెకండ్, ట్రై టు వేర్ ఫుల్ స్లీవ్ క్లోత్స్ బయటికి వెళ్ళినప్పుడు, ప్రికాషన్స్ తీసుకోవడం మస్కిటోస్ కుట్టకుండా, అవన్నీ కూడా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఫ్లడ్ వాటర్స్ ఎక్కడైతే ఉంటాయో, ర్యాట్ ఇన్ఫెస్టేషన్ ఉంటుంది మన ఇళ్ళలో, కిచెన్స్లో ఎలుకలు తిరగడం. సో దానివల్ల లెప్టోస్పైరా అని ఒక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో. సో అవి అవాయిడ్ చేయడం. ర్యాట్స్ ఏమైనా ఉంటే దానికి మందు పెట్టి అది ఇరాడికేట్ చేయడం ఇంట్లోంచి, అది కూడా ఇంపార్టెంట్. సో ఆల్ దీస్ ఆర్ ట్రాపికల్ ఫీవర్స్ విచ్ వి కాల్. సో అవి ఈ సీజన్లో కామన్ అండి.